ఎక్కడున్నారు ఈ మహానుభావుడు? ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఎలా రెచ్చగొడతాను. మీ చేత నిజం ఎలా చెప్పిస్తాను. ఎక్కడున్నావే? అదేంటి ఈరోజు కోర్టుకు వెళ్ళలేదా? అవునా? ఏం లేదే. నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. మా ఆయనకి నేను విడాకులు ఇస్తానని చెప్పాను. అవి నువ్వు ఇప్పిస్తే చాలా హెల్ప్ చేసిందని అవుతావే. అంటే ఏం చెప్పనే ఝాన్సీ, అదో పెద్ద కథ. ఇన్ని రోజులు ఆయన కోసం నేను పడిన ఆరాటం అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. నేను ఆయన కోసం చేసిన త్యాగాలకి అసలు అర్థమే లేకుండా పోయింది. ఏం జరిగింది అంటే ఏం చెప్పాలి? నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పగానే ఎగిరి గంతేశారు. నాకు బిడ్డే పుడుతుంది అని నాతో గొడవ చేశారు. కూతురు కోసం ఎంత ఆరాటపడుతున్నారు అని మురిసిపోయాను. కానీ ఇప్పుడు ఏమైందో తెలీదు. సడన్ గా అసలు ప్రెగ్నెన్సీయే వద్దు అంటున్నారు. కారణం చెప్పమంటే చెప్పట్లేదు. ఏ తండ్రైనా అలా అంటారా? ఏ తండ్రి అయినా తన బిడ్డ కోసం ప్రాణాలు ఇస్తారంటారు, కానీ ఈయనేంటో ఆ బిడ్డ ప్రాణాలే తీస్తా అంటున్నారు. నా బిడ్డని వదులుకోవడం నాకు ఇష్టం లేదే. ఆయన్ని వదిలేసుకోవడానికే సిద్ధపడ్డాను. అందుకే విడాకులు ఇప్పించు అంటున్నాను. కనీసం ఆ రకంగా అయినా నా బిడ్డ బ్రతుకుతుంది కదా. ఆయన నా జీవితంలో లేకపోయినా ఆయన జ్ఞాపకమైనా బిడ్డ రూపంలో నాతో పాటు ఉంటుంది కదా. ఏం చేయని, అంతా నా తలరాత. ఇలాగే జరగాలని ఉందేమో. ఇంటిల 10 కన్నిటికి కారణం అవుతుంటే చాలా గిల్టీగా ఉందిరా. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదన్నయ్య. వదినకి ఇలా ప్రాబ్లం ఉందని, తన బిడ్డని క్యారీ చేస్తే తను చనిపోతుందన్న విషయం ఇంట్లో అందరికీ చెప్పే. ఇలా అందరూ బాధపడుతున్నారని తెలిసినా మౌనంగా ఉంటుంది. ఇలా అందరినీ బాధ పెడుతూ నువ్వు బాధ పెడుతూ డిలే చేస్తూ ఉంటే వదిన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నావు? డాక్టర్ గారు కూడా ఫోన్ చేస్తున్నారు. ముందు లిఫ్ట్ చేసి మాట్లాడనయ్య. చెప్పండి డాక్టర్. ఇంకా ఏం చెప్పమంటారండి? మీరే చెప్పాలి. నేను చెప్తానంటే వద్దంటున్నారు. పోనీ మీరు చెప్తారా అంటే అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. నాకు ఈ రోజు ఒక విషయం తేలాలతయ్య. ఏం కావాలి తల్లి? మళ్ళీ ఇంట్లో ఇలాంటి గొడవలు జరగవు అన్న నమ్మకం కావాలి నాకు. ఇప్పుడే ఇక్కడే మీ నిర్ణయాలేంటో చెప్పాలి. చెప్పకపోతే నా నిర్ణయం నేను తీసుకుంటాను. ఏం తీసుకుంటావే? మన కొడుకుని కోడల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోదాం. ఈ నిర్ణయం అదే అయితే నేను అడ్డుపడిపోయింది.